మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్? ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ? నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? మరణాన్ని శాసించినటువంటి వాడు. ఈ రోజున ఈ దినానికి ఒక మంచి పేరు పెట్టచ్చు, మరణమే మరణించిన రోజు. మరణమే మరణించిన రోజు. మరణానికే మచ్చెమటలు పట్టించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అప్పటి వరకు మరణం అంటే అందరికీ భయం కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించారు. మరణాన్ని తిరిగి జయించటం అంత ఈజీగా? ప్రపంచంలో అనేక మంది గొప్పవారు, గనులు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని ఏలినటువంటి జగజ్జేతలు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, అవతార పురుషులు, బాబాలు, స్వామీలు అని పిలవమైనటువంటి వారు మరణానికే వారి జీవితాలు అంతమైపోయినాయి. వారు మరణించి తిరిగి లేవలేకపోయారు. చాలామంది సమాధులు ఈ రోజున మూయబడిన సమాధులే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఒక సందర్భంలో అంటున్నాడు, నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. రోమపత్రిక 9:5 ఈయన సర్వాధికారం దేవుడండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.